బైబిల్లో ఈరోజు చూస్తున్నాము 13th చాప్టర్ యూసి 5th verse. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. డంబపు మాటలు దేవుని దోషపు నోరు దానికి ఇవ్వబడిందంట. కంటిన్యూ. మరియు 42 నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటాయెను. 42 నెలలు అక్కడ చూస్తున్నాము. కంటిన్యూ. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడి వేరు మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. సో ఇప్పుడు చూసినప్పుడు ఇది మనుషులతో పోరాడుతుందంట. ఎవరు? పరిశుద్ధులతో పోరాడుతుందంట. వెన్ ఇట్ ఈస్ అడ్రసింగ్ దేర్, ఇట్ ఈస్ మెన్షనింగ్ ద చోజన్ పీపుల్. ద చోజన్ పీపుల్ అంటే మనం ఉంటామా అండి? క్రీస్తు వస్తే ఇఫ్ దర్ ఇస్ అ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్, సంఘం ఉండదు. కానీ విడబడిన వారు కొంతమంది ఉంటారంట. ఆ శ్రమల్లోకి వెళ్ళాల్సిన వారు కొంతమంది దేవుడు లిస్ట్ పెట్టాడంట. కొంతమంది ఏర్పరచబడిన వారు, తండ్రి నామంలో ముద్రించబడిన వారు కొంతమంది ఉన్నారంట. అదే సమయంలో ఈరోజు ఈ ఆలయంలో వాక్యం వింటూ ప్రభు రాక సిద్ధపడని వారు, ఆయన వచ్చిపోయిన తర్వాత, వార్తలు వచ్చిన తర్వాత మనుషులు మిస్సింగ్. నేను ముందే చెప్తాను ఏమని మిస్సింగ్ అని చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆ స్లోగన్ రెడీ చేస్తున్నారు. ఏంటి తెలుసా? కొన్ని వారాల ముందే ఏలియన్స్ గురించి మాట్లాడాం, గుర్తుందా? ఆ చెప్పిన వారమే ఏలియన్ ఫైల్స్ రిలీజ్ చేశారు. చూసారా? నెక్స్ట్ సెట్ ఆఫ్ బ్యాచ్ రిలీజ్ చేయబోతున్నారు. మళ్ళీ 163 ఫైల్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. అంటే ఆ ఏలియన్స్ ఎవరనేది కూడా చెప్పుకుంటూ వచ్చాము. నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు చెప్పండి, కాబట్టి వాక్యం వెళ్ళానండి. బట్ దెన్ నెక్స్ట్ ఏమంటారు తెలుసా? ర్యాప్చర్ అని మోస్ట్ కామన్గా ఏమంటారు తెలుసా? ఏలియన్ అబ్డక్టింగ్ అంటారు. సింపుల్ కొట్టేస్తారు. అంటే మనుషుడు గ్రహిస్తానికి కూడా వదలడం. నేను ముందే అందుకని కాషన్ ఇస్తున్నాను, మీకు ఎవరికైనా అలాగ వస్తే అప్పుడు తెలుసుకుంటానికి. ఏమంటారంటే ఏలియన్స్ ఎత్తుకుని పోయారు, ఏలియన్ అబ్డక్టింగ్ జరిగింది, ఇదిగో లేపేశారు, కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయారు, వీళ్ళు మిస్ అయింది ఏలియన్ అబ్డక్టింగ్ కాదు. వాళ్ళందరూ ఇక్కడ పెడతారు దెయ్యాలు, పడిన దెయ్యాలు. కానీ ప్రభు రాకలు ఎత్తబడిన వారు ఉంటారు. అది కన్ఫర్మ్ చేసుకోవాలంటే వాడు విశ్వాస దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడో చూడు, వాళ్ళే మిస్ అవుతారు. మిగతా వాళ్ళందరూ చెత్త అంతా ఉంటారు. సో దేవుని రాకడ వచ్చినప్పుడు అపవాది వెంటనే ఎలా పోర్ట్రే చేస్తాడు? కౌంటర్ ఫిట్ పెడతాడు. మనుషుడికి కన్ఫ్యూజన్లు పెట్టేసి ఏది నిజము ఏది అబద్ధము గ్రహించడం చేస్తాడు. ఇక్కడ చూసినప్పుడు దేవుని ప్రజల మీద పోరాడుతున్నాడంట 3.5 సంవత్సరములు. దాని నెక్స్ట్ మనం చూస్తున్నాము, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఒకసారి ఇది ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి? ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడలేదో వారు ఆ మృగానికి నమస్కరిస్తారు. జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాడు నమస్కరించే ఛాన్స్ ఉంది అక్కడ. మరి ఎక్కడ పోయారు? అదే అంటాను, సంఘం ఎత్తబడుతుంది. జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాడు ప్రభు రాకడ వచ్చినప్పుడు విడిచిపెట్టబడడు. నో వే పాసిబుల్. అందుకని ఇక్కడ ఉన్నవారు కొంతమంది అనుకుంటారు వెంటనే, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, నా పేరు జీవ గ్రంథంలో రాయబడేసింది కదా, కొట్టేయకుండా ఉందా? ఎందుకంటే దేవుడు ప్రకటన గ్రంథంలోనే సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు, నీ పేరు జీవ గ్రంథంలో ఉండి కొట్టేయకుండా చూసుకో అంటాడు. అంటే పేరు రాయబడతాం మాత్రం గొప్ప కాదు, పేరు రాయబడిన నీవు ఆ పేరు నిలిచి ఉండినట్లుగా బ్రతకవలసిన అవసరం ఉంది. పేరు రాయబడిన నీవు అంతం వరకు నమ్మకంగా ఉండవలసిన, మరణము వరకు నమ్మకంగా ఉండు, చివరి వరకు నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉన్నావా?
లేకపోతే చేసిన పాపము చేస్తూ, చేసిన కార్యాలు చేస్తూ, ఇంకా దేవునికి విరోధంగా, ఇంకా శత్రువుగా మారేవా? ఈరోజు ఎంతోమంది విశ్వాసులు అని పేరు పెట్టబడిన వారు చూడండి, ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఘోరమైన స్థితి, ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఘోరమైన పరిస్థితి, ఘోరమైన జీవితం, ఘోరమైన బ్రతుకు. అయ్యో ఒకప్పుడే బెటరు, రక్షణ పొందుతా ముందే, బాప్తిజం తీసుకుంటా ముందే బెటరు, అప్పుడే బెటరు. ఇప్పుడు చూడు ఇంకా దరిద్రం. దేవుని పేరు పెట్టుకున్నానని, రక్షించబడ్డానని, బాప్తిజం తీసుకున్నానని, పనికి మళ్ళీ జీవితం, పనికి మళ్ళీ కార్యాలు. అయ్యో ఎంత వేదనగా ఉంటుందో. కమింగ్ బ్యాక్, ఇక్కడ చూసినప్పుడు అండి బైబిల్ గమనిస్తున్నాము, ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడలేదో వారు ఆ మృగానికి నమస్కరిస్తున్నారంట. ఎప్పుడంట ఈ జీవగ్రంథంలో పేరు రాయబడతానికి? ఎప్పుడంత? రక్తము జగతికి పునాది వేస్తానికి ముందే. అట్ ద సేమ్ టైం అప్పుడు నుండి ఎవరెవరి పేర్లైతే అప్పుడు నుండి ఇప్పుడు వరకు ఎవరెవరి పేర్లైతే ఉన్నాయో వారు మాత్రం దేవుని దగ్గర ఉంటారు. నెక్స్ట్ మనం చూస్తున్నామండి 9వ వచనం చదవండి. ఎవడైనను చెవిగల వాడైతే వినుడుగాక. ఇదిగో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, యాళ్ళనికి చెప్తున్నాడు, ఎవడైనను చెవులు గలవారైతే వినును గాక. కంటిన్యూ ప్లీజ్. ఎవడైనను చెరపట్టవలనని ఉన్నాడలా వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును. ఇక్కడ చూస్తున్నాం, అది ఏర్పరచబడిన వారికి దేవుడు పెట్టి అనుమతించే పరీక్ష వారు. ఎందుకంటే ఈ విశ్వాసుల రక్తము, మార్టైర్స్ బ్లడ్, మనం అప్పటికే చూస్తాము. ఆ 4వ ముద్ర అయ్యి 5వ ముద్ర దగ్గర బిఫోర్ ఆ ఇంటర్లూడ్లో చూస్తాము, ఆ బలిపీఠం కింద నుండి భక్తుల రక్తము మొరపెడతాం. ఇంకెంత కాలము? అక్కడ అంటాడు, మీరు కొంతకాలం విశ్రాంతి తీసుకోండి, వాళ్ళకి తెల్లని వస్త్రాన్ని ఇచ్చి కొంతకాలం విశ్రాంతి తీసుకోండి. ఇంకా ఈ లిస్టులో యాడ్ అవ్వాల్సిన వారు ఉన్నారు, వారు యాడ్ అయిన తర్వాత నెక్స్ట్. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ వర్డ్ ఇట్ సేస్ హూ విల్ ఎండ్యూర్ అన్న చూస్తే సమర్పణతో, అంటే దేవునికి సమర్పించుకుని లోకాన్ని సమర్పించుకోకుండా, దేవుని యందు ప్రెషర్లో నిలిచి ఉండి బయట పడిపోకుండా నిలిచి ఉంటే తనకి జీవ కిరీటం, తను జయిస్తాడు. తను మరణించాల్సిందే, వేరే చాయిస్ లేదు. ఎందుకంటే మరణం కొరకే అక్కడ అనుమతించాడు దేవుడు. నెక్స్ట్ గమనిస్తే 11వ వచనం చదువుదామా. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని. ఇదిగో రెండో క్రూర మృగము. మొదటి క్రూర మృగము బీస్ట్ ఈజ్ రిప్రజెంటింగ్ హూ? ద సిస్టమ్. అండ్ రెండో క్రూర మృగం వస్తున్నాడట. ఎవరిది? గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. ఎట్లంట? గుర్రపిల్ల. ఓ గుర్రపిల్ల అంటే వధించబడిన గుర్రపిల్ల కదా? కాదే. అదే చెప్పేది, అన్ని తెల్ల గుర్రములు యేసుప్రభే కాదు, అన్ని గుర్రపిల్ల యేసుప్రభే కాదు. జాగ్రత్త, ఎవరో జాగ్రత్త పరీక్షించండి. ఎందుకంటే అపవాది వాడు కౌంటర్ ఫిట్లో వస్తాడనే స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను కదా. అన్ని డూప్లికేటే చేస్తాడు. వేరేలాగా రావచ్చు కదా, వేరేలా కనబడచ్చు కదా. ఇక్కడ చూసినప్పుడు ఈ కౌంటర్ ఫిట్ ఎట్లా వస్తున్నాడు? గుర్ర పిల్లకు ఉన్నట్టు కొమ్ములంట. నెక్స్ట్ అది మహాఘట్ట సర్పం వలె మాటలాడుచుండెను. మాట మాత్రం ఘట సర్పము, చూస్తాం మాత్రం గుర్ర పిల్ల. అంటే ఏంటి? ఫాల్స్, లై, ఫేక్. అంటే చూస్తానికి ఒకలాగా, మాటలు ఒకలాగా, అంటే అబద్ధము, ఫాల్స్ అర్థమవుతుంది. సో ఇక్కడ చూసేటప్పుడు ఫాల్స్ ప్రాఫిట్ చదవండి. అది ఆ మొదటి క్రూర మృగము కన్నా అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. ఇదేం చేస్తుందంట? అక్కడికి రిప్రజెంట్ చేస్తుందంట. మళ్ళీ ఇందా చెప్పుకుంటూ వచ్చాను. లెట్ మీ పుట్ ఇట్ దిస్. తండ్రి కుమారుడికి అధికారాన్ని ఇచ్చాడు.
తండ్రి తను తాను కుమారుని నుంచి చూస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కుమారుణ్ణి మహిమపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు క్రీస్తుని మహిమపరుస్తున్నాడు. ఆమేన్. అదే కదా సత్యం. అందరూ క్రీస్తులోకి రావాలని, క్రీస్తుని ఎరగాలని ఒక పాపములు ఒప్పింపజేసి క్రీస్తుతో కలిపేది పరిశుద్ధాత్మ పని కదా. ఇక్కడ కౌంటర్ ఫిట్ చూడు. లూసిఫర్, సాతాను, ద బీస్ట్, ఈ మృగానికి పవర్ ఇస్తున్నాడు, రాజ్యం ఇస్తున్నాడు, బిల్డ్ చేయిస్తున్నాడు, అందరూ దీనికి నమస్కరించేలాగా చేస్తున్నాడు, దేవదూషణ చేయిస్తున్నాడు, హెచ్చించేలాగా చూసుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చిన క్రూర మృగము, ద ఫాల్స్ ప్రాఫిట్, దట్ ఈస్ ద ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడేవాడు అందరినీ ఇటు మ్యానిపులేట్ చేస్తున్నాడు. హీఈస్ మ్యానిపులేటింగ్ ఎవ్రీబడి టు దిస్ సైడ్. పరిశుద్ధాత్ముడు ఎలాగ క్రీస్తుని మహిమపరుస్తాడో, ఈ ఫాల్స్ ప్రాఫిట్ ఏం చేస్తున్నాడు? ఈ క్రూర మృగానికి నమస్కరించేలాగా చేస్తున్నాడంట, ఈ క్రూర మృగాన్ని హెచ్చించేలాగా చేస్తున్నాడంట. సో ఈసి అపవాది కౌంటర్ ఫిట్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. సి అగైన్ ఎ కౌంటర్ ఫిట్. ఆ ఇద్దరు సాక్షుల నోట్లో నుండి అగ్ని తెస్తే, ఆ ఇద్దరు సాక్షులు అగ్నిని దింపగలిగితే, కౌంటర్ ఫిట్ ఏం చేస్తున్నాడు? అగ్ని దింపుతున్నాడంట. అందుకని అంటాం, అన్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని కాదు, అన్ని అగ్ని దేవుని అగ్ని కాదు. ఏ అగ్నిగా చూసుకో. ఈరోజు సంఘంలో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిసెప్షన్. సంఘమా జాగ్రత్త. మోసపరుచు ఆత్మలో ఎక్కడ చూసిన పని చేస్తూనే ఉంది. ఏర్పరచబడిన వారిని మోసపరుస్తూ, ఏర్పరచబడిన వారిని దాడి చేస్తూ, ఏర్పరచబడిన వారిని నాశనం చేస్తూ. అయ్యో 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 అయ్యో. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, సత్యము మీకు తెలుసా? ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చా, ఏది పరిశుద్ధాత్ముడు, ఏది అపవిత్రాత్మ, ఏది రియల్, ఏది డూప్లికేట్, ఏది ఒరిజినల్, ఏది ఫేక్? కెన్ యూ డిసర్న్? డిసర్న్మెంట్ ఇస్ ద కీ. విచేక్షణ లేకపోతే మాత్రం అన్నిటిని నమ్మేస్తాం. విచేక్షణ లేకపోతే మాత్రం అన్నిటికి సమర్పించేసుకుంటావు. జాగ్రత్త. ఈరోజు మోసపరచు ఆత్మలు అధికంగా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంట. ఇప్పుడే సంఘం ఎంత మోసపోతుంది, అలాంటి పరిస్థితులు వచ్చేటప్పటికి దేవుడే అంటారంట. ఎందుకంటే ఆ మృగం ఏం చేయిస్తుంది అంటే, ఈ అబద్ధ ప్రవక్త ఏం చేయిస్తున్నాడు? ఈ బీస్ట్ని ఆరాధించేలాగా చేస్తున్నాడు. He is making sure that you would worship the beast. అండ్ నెక్స్ట్ 16వ వచనం చదవండి. 16, 17 చదవండి. చాలా ముఖ్యమైన మాట ఇది, జాగ్రత్త చదవండి. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ తన కుడి చేతి మీదనైనను, ఇంకా మాటలు చెప్పాలంటే, బ్రతుకున్నాడు ప్రతి ఒక్కడు తన కుడి చేతిలోను, తన నొసటి మీద ముద్ర వేయించుకొనున్నట్లు. ముద్ర, చారాగం, దట్ ఈస్ ద వర్డ్, గ్రీక్ వర్డ్ చారాగం అక్కడ రాసింది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఎంగ్రేవింగ్, స్టాంప్, ఇంపీరియల్ సీల్, ఓనర్షిప్ మార్కింగ్, అది దాని మీనింగ్. కానీ బైబిల్లో చూసినప్పుడు ఆఫ్కోర్స్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, దీంట్లోంచి వెళ్ళాలంటే ఇంకా చాలా ఉంది. కానీ ఒక మాటలో చెప్తాను ఏంటంటే, ఈరోజు చాలామంది కూడా మొన్నటి వరకు ప్రీచింగ్ ఏంటి, బార్ కోడ్ 666. ఆఫ్కోర్స్ బార్ కోడ్లో యూ సీ ద టాప్ 3 పైకి వస్తాయి కదా, 666 అంటే నువ్వు బార్ కోడ్ కోట్లోకి వెళ్ళి బార్ కోడ్ స్కాన్ చేసిన ప్రతిసారి 666 ఉంది అక్కడ. ఇంటర్నెట్ వాడుతున్నావా? www డాట్ అంటే ఏంటి? 6666 డాట్, అంతే. వరల్డ్ వైడ్ వెబ్ ఇస్ 666 అక్కడ చెప్పాలంటే. నెక్స్ట్, ఈ రీతిగా చాలా 666 మైండ్స్ వస్తూ, ఇంకా
ఆర్ఎఫ్ఐడి కార్డ్ చిప్. ఆర్ఎఫ్ఐడి చిప్ తెలుసు కదా, అందరికీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా దాంతో ఏం చేయాలంటే ఈ రోజు మనుషుడిని అవుతాడు, ఈ రోజు అంటే ఇంకా అడ్వాన్స్ వెళ్ళిపోయారా బాబు, చిన్నది పెడతారా. ఇప్పుడు ఏమంటారు, అది కూడా అక్కర్లేదురా, నీ డిఎన్ఏలో చిన్న ఆల్టరేషన్ చేస్తారా. ఈ క్రీస్తు విరోధి ఆత్మ పనిచేసే విధానం చూస్తాం అంటే చాలా భయంకరంగా ఉంటుందంట. అక్కడే రాయబడి ఉంటుంది 13:18 చూస్తే, దిస్ కాల్స్ ఫర్ విజ్డమ్. ఆ సంఖ్య చెప్పేస్తున్నాడు, కానీ ఏమంటున్నాడు, దిస్ కాల్స్ ఫర్ విజ్డమ్. 6 అన్న సంఖ్య మానవ సంఖ్య, పడిపోయిన సంఖ్య, ఇన్కంప్లీట్ సంఖ్య. 7 అన్న దాని గురించి గత కొన్ని వారాల ముందు ఎక్కువసేపు దాని గురించి వివరించా. 7 సంపూర్ణత, పరిపూర్ణత. ఇప్పటికే చాలామంది 666 అన్న వెంటనే దే ఇమాజిన్ న్యూరోసీజరస్ అనుకున్నారు, కాదు. అండ్ చాలామంది థియాలజికల్ మీనింగ్ చూస్తూ దేవుడు లేకుండా మ్యాన్ సెంటర్డ్ సివిలైజేషన్ అంటారు. కుడ్ బి, బట్ దట్స్ నాట్ ద యాక్చువల్ థింగ్, బట్ మోర్ దాన్ దాట్. ఇంకా చూస్తే ఈ అపవాదికి వాడుకు ఉన్న ముద్రలను చూసినప్పుడు వాడు ప్రతి ఒక్కరి నొసటి మీద, ప్రతి ఒక్కరి చేతి మీద, ఇట్ ఇస్ టు సే, నువ్వు చేసే పని అవనే వాడికి సంబంధించింది ఉంటుంది, నీ ఆలోచన అవనే వాడికి సంబంధించింది ఉంటుంది. ఐఎమ్ ఫినిషింగ్ హియర్, టైమ్ ఇస్ ఓవర్. బట్ యాజ్ ఐఎమ్ ఫినిషింగ్, ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా. అపవాది దేవునికి రావాల్సిన ఆరాధన అంతా వాడు తీసుకుంటున్నాడు. నీ మైండ్లో దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా? ఎవరు లూసిఫర్ అని ఆలోచించారు. అఫ్కోర్స్ దెర్ ఆర్ సేటనిక్ చర్చెస్. ఈరోజు కొంతకాలం ముందే స్టార్ట్ అయింది ఆ ట్రెండ్, తెలుసు కదా. ఒక్క మనిషి స్టార్ట్ చేశాడు, తెలీదా? స్టడీ చేసి చూడండి. ఈరోజు కూడా సేటనిక్ చర్చెస్లో ఎలాగ చేస్తారు, హ్యూమన్ సాక్రిఫైస్, చైల్డ్ సాక్రిఫైస్, చిల్డ్రన్ సాక్రిఫైస్. యుఎస్లో ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే, అనేక మంది పిల్లల అబ్డక్షన్స్, అంటే పిల్లలు కనబడతలేదు, పిల్లలు ఎక్కడ పోయాయంటే ఇంకా వేరే సోర్స్ లేదు, అక్కడికే పోయి ఉంటారు, అదే సాక్రిఫైస్. ఎప్స్టైన్ ఫైల్స్లో కూడా మీకు ఎక్స్పోజ్ అయ్యి మీకు తెలిసి ఉంటే హౌ డేంజరస్ ఇట్ ఈస్. ఇంకో మనం ఉన్న ప్రస్తుత కాలం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదేమో ఈ టైం కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టైం. ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఇప్పుడు జరుగుతున్నాయి మన చుట్టూ. ఇక్కడున్న వారికి 90% ఏం జరుగుతుందో కూడా పక్కన తెలియదు. నాకు అనిపిస్తుంది, ప్రభు రాకడ వచ్చి పోయిన తర్వాత కూడా తెలియదేమో, ఏదో లోకం వార్తను విని అవి నమ్ముకుంటా ఉంటారేమో, లేకపోతే మోసపరచే ఆత్మలు ఏలుతూ ఉండి క్రీస్తు విరోధి మార్చేసిన కూడా ఓకే డాన్, నేను తీసుకున్నాను, నేను బ్రతుకుతాను. ఈరోజు మనుషుడు చూడండి, దేవుని వాక్యం కొరకు నిలబడట్లే, దేవుని సొత్తు అని చెప్పుకుంటాను కూడా భయపడుతూ సిగ్గుపడుతున్నాడు. ఒక క్రైస్తవుని చెప్పుకుంటాను కూడా సిగ్గుపడుతున్నాడు. నేను క్రైస్తవుని అంటే నాకు పలానా నష్టమైపోతానని భయపడుతున్నాడు. ఇక్కడంతా నిలబడతారంటారా? ఎందుకంటే ఈ మచ్చ గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు అంటాడు, ఎవడైనా ఆ మచ్చ తీసుకున్నాడు అనుకో, ఆ గుర్తు తీసుకున్నాడు అనుకో, ఆ సంఖ్య తీసుకున్నాడు అనుకో, నా సొత్తు కాదు, నా ఓడు కాదు, నాతో ఉండటానికి లేదు. దేవుడు తన మనుషులకి సంఖ్య పెట్టాడంట, ముద్ర పెట్టాడంట. ఎవడైనా అపవాది ముద్ర తీసుకున్నాడు అనుకో, దేవుడు అంటాడు, నాకు సంబంధమే లేదు, నువ్వు నాకు సంబంధమే లేదు. ఈరోజు విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది? నేను అపవాది ముద్రను తీసుకుంటాను, కానీ నేను బ్రతుకుతే చాలు. ప్రపంచపు అంతము, దేవుణ్ణి తీసుకొచ్చే అంతము నువ్వు గ్రహించినట్లయితే, నీకు దేవుడు అంతం పెట్టాలని చూడట్లే, నీకు నిత్య జీవం వాళ్ళని ఆశపడుతున్నాడు, నిత్యత్వము నిన్ను బ్రతికింపజేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఏం పోగొట్టుకున్నా కాదు, శ్రమలు కొంతకాలం ఉంటాయి, శ్రమలు తాత్కాలికమే, నిరంతరము కాదు. ఈ తాత్కాలిక శ్రమలకి నిత్యత్వం వదిలేసేవాళ్ళకి నష్టం నీదే, నోబడి కెన్ డు. ఈరోజు వాక్యం తెలుస్తేనే ఆ సత్యముని గ్రహించగలుగుతావు. వాక్యం తెలియకపోతే, వాక్యం వినకపోతే యూ విల్ నాట్ నో. ఇది అందరు చేస్తున్నారు, నేను తుణీకరిస్తాను ఏముంది. ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ చదువుకుంటా వస్తే ఒకటి అర్థమవుతుంది, దేవుడు ఈ అన్నిటిలో అపవాదికి కొంత సమయం ఇచ్చాడంట, అంతే. ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు,
ఆయన ఇంకా అధికారంలో ఉన్నాడు, ఆయన ఇంకా ఏలుచున్నాడు, ఆయన అపవాదికి ఫుల్ స్టాప్ పెడుతున్నాడు అక్కడ. అది చూడగలుగుతాం. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, విచక్షణ ఎంతో ముఖ్యము. విచక్షణ కలిగి ఉన్నారా? విచక్షణ జ్ఞానము అంటాం, అది పరిశుద్ధాత్మ మూలంగానే కలుగుతుంది, కానీ లోక జ్ఞానం ద్వారంగా కాదు. ఈరోజు మీకు చెప్తూ ముగించగలిసింది ఒకటే, గాడ్ యువర్ వర్షిప్. ఎవరిని ఆరాధిస్తున్నారు చూడండి. వర్షిప్ ఇస్ నాట్ సింగింగ్, ఇట్ ఈస్ హూ యూ సర్వ్. గాడ్ యువర్ వర్షిప్. రెండోది, ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ సహాయం వేడుకోండి. డిసర్న్మెంట్. ఒక స్థలంలో వెళ్ళినప్పుడు ఎవరు ఏంటి, ఇక్కడ దేవుడు ఉన్నాడా పరీక్షించండి. మూడోది, డు నాట్ కాంప్రమైజ్ ఫర్ గాడ్. దేవుని విషయంలో ఏ మాత్రమే రాజీ పడద్దు. ఏ విషయంలో రాజీ పడద్దు. పొద్దుట చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ చూసారు, బైబిల్లో చూస్తే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ సీక్రెట్ క్రిస్టియన్స్. ఈరోజు సీక్రెట్ అండి, సీక్రెట్ అండి. సీక్రెట్ ఉన్న వాళ్ళు సీక్రెట్ కింద ముద్ర తీసుకుని వెళ్ళిపోతారు. దేవుడు అంటాడు, ఎవడన్నా ముద్ర తీసుకున్నాడో నాతో సంబంధం లేదు అంటాడు. అంటే తెగించాలి, నిలబడాలి. దేవుని గురించి రోషంగా నిలబడదు. దేవుడు నీ పక్షాన నిలబడతాడు. చివరిగా, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో. దేవునితో నీవు మొదటి రీతిగా కలిసేది ప్రార్థనే. దేవుడు నీతో మొదటి రీతిగా మాట్లాడేది వాక్యమే. వాక్యం చదువు. టైం లేదని చెప్పద్దు, వాక్యం చదువు. నెక్స్ట్, వాక్యం చదివిన నీవు వాక్యము ప్రకారము జీవిస్తాము నేర్చుకో. ఎవ్వరు నిన్ను మోసపరచుకునే చూసుకో. దేవుడు పెట్టిన నియమాలు నీ మంచి కొరకు. ఈ భూమిపైన నువ్వు బ్రతుకున్నంత కాలము మంచిగా బ్రతకాలని. లెట్ నోబడీ డిసీవ్ యూ. దేవునిలో ఉండండి. ఆయన వస్తే ఎత్తబడతాం. దయచేసి తలలోంచుతాం. తలలోంచి దేవుని వాక్యం చూస్తున్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ సాతానైతే భయపడుతున్నాడో ఆ డ్రాగన్, ఆ ఘట సర్పం, ఏ బీస్ట్, ఈ 10 రాజ్యములు ఏదైతే దేవునికే విరుద్ధంగా పోరాడతాయంటే, ఆమె కూడా యుద్ధం చూస్తాం. వి విల్ మెడిటేట్, గాడ్ విల్లింగ్. కానీ మనం చూస్తున్నాం, ద బీస్ట్ విల్ బి డిస్ట్రాయిడ్. ఈ ఘట సర్పం, ఈ క్రూర మృగము, ఈ అబద్ధ ప్రవక్త, ముగ్గురిని దేవుడు అగ్నితో మండు కొండలను పడేస్తాడంట. ఈరోజు దేవుడు బలవంతుడని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో తరుణాలు, అవకాశాలు ఇచ్చాడు దేవుడు. నీవు వారితో పాటు వెళ్ళకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనతో ఉండాలని. ఈ వాక్యం వెంటనే నీవు, నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? నీ జీవితం యథార్థంగా ఉందా? నీ జీవితం దేవుని దగ్గరగా ఉందా? నీ జీవితం ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా? నీ జీవితంలో క్రీస్తు మొదటి స్థానంలో ఉన్నాడా? ఈరోజు క్రీస్తు రాకల్లో నువ్వు ఎత్తబడతావా? మన అంతం ఎప్పుడో మనకు తెలియదు, కానీ మనం అంతం ఎలా ఉంటుందో మనం ఊహించలేము. కానీ మరణిస్తే మాత్రం, అంతం వస్తే మాత్రం ఎక్కడికి వెళ్తావో నిశ్చయత కలిగి ఉండొచ్చు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఒక నిశ్చయత కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక నిశ్చయత. యూ హ్యావ్ టు హ్యావ్ షూరిటీ, యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. ఇదిగో, నేను క్రీస్తు కొరకే బ్రతుకుతే, క్రీస్తు కొరకే జీవిస్తే, క్రీస్తు కొరకే. నన్ను ఎవరు అంగీకరించినాను, ఎవరు తునీకరించినాను, ఎవరు నాతో ఉన్నాను, ఎవరు నన్ను విడిచినాను, నాకు ఏది కలిగినాను, నాకు ఏది కలగకపోయినాను, నేను ఏది సంపాదించుకున్నాను, ఏది పోగొట్టుకున్నాను, ఇదిగో నేను మాత్రం ప్రభునందు ఉంటా, ప్రభునందు ఆనందిస్తా, ప్రభునందు నా శక్తి ధైర్యాన్ని తెచ్చుకుంటా, నేను ప్రభు కొరకు బ్రతుకుతాను అని ఒక నిర్ణయం మీరు చేయాలి. ప్రార్థన చేస్తూ అడగండి, దేవుని అడగండి, దేవా నాకు విచక్షణ దయచేయ. ఈ మోసముల నుండి తప్పించుకోవడానికి నాకు కావాల్సిన విచక్షణ దయచేయ. అడగండి, దేవుని యథార్థంగా అడగండి. దేవా, ఏది సత్యమో ఏది అబద్ధమో గ్రహించే కృపను నాకు దయచేయ్యా.
నీ కొరకు నమ్మకంగా జీవిస్తానికి నాకు ఆ సహాయాన్ని దయచే. అడగండి, దేవుని అడగండి. దేవా, పరిశుద్ధంగా బ్రతికే శక్తిని నాకు దయచే, సహాయం దయచే. నీ కొరకు ధైర్యంగా జీవించే జీవితం నాకు దయచే. నాకు జ్ఞానాత్మను దయచే, నాకు భరించే కృపను దయచే. ఎక్కడ చూసినా పాపము, లోకము, శోధనలు అధికమవుచుండగా పరిశుద్ధంగా బ్రతికే జీవితం నాకు దయచేయ్యా. పరిశుద్ధాత్మని నాకు దయచే ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నాకు నువ్వు కావాలి ప్రభువా. యథార్థంగా అడగండి. పరిశుద్ధాత్ముడా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. పరమ తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని ఎరుగున్న దేవుడు అయ్యా. నువ్వు నీ ఆత్మ ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తుంది కదా ప్రభా. ఇదిగోనే యేసు ప్రభా, నీవు మాకు అందించిన ఈ మాటలు, ఈ ప్రకటన గ్రంథంలో నువ్వు తెలియజేసిన ఈ సంగతుల్ని మేము ధ్యానించుచుండగా ప్రతి హృదయంలో గ్రహించే కృపణ దయచేయి. అర్థం చేసుకున్న మనసు దయచేయి. ఈ సత్యం నీ ఎరిగి ఈ కీడు నుండి, నీ ఉగ్రత నుండి తప్పించబడే జీవితం దయచేయి. పాపము నుండి విడుదల దయచేయి. పాపాన్ని జయించే శక్తిని దయచేయి. ఈరోజు మాకు కృపాకాలం ఇచ్చేవయ్యా. మా అడుగుల్ని మేము క్రమపరుచుకుంటానికి, మా జీవితాల్ని మేము సరిదిద్దుకుంటానికి, మా బ్రతుకుల్ని మేము మార్చుకుంటానికి, ఆ ఉగ్రత నుండి మేము తప్పించబడాలని దేవా, ఈరోజు మేము బ్రతుకున్నంత కాలము నీ మహిమార్థమైన నమ్మకంగా బ్రతకాలని కోరున్నాం దేవా. ఈరోజు నువ్వు ఎంత మమ్మల్ని తప్పిస్తున్నావయ్యా, ఎంత మాకు క్షేమాన్ని ఇస్తున్నావయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మాకు మరొక్కసారి ఈ అంతం ఎలా ఉంటుందో గ్రహింపజేస్తున్నాం. అపవాది అధికారం, అపవాది రాజ్యం, అపవాది పరిపాలన అవన్నీ తాత్కాలికమే కదయ్యా. ఇదిగో ఈ భూగోళంలో జరిగేది అంతా కూడా తాత్కాలికమే కదా ప్రభా. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరంలైనా ఎన్ని తాత్కాలికమే కదా ప్రభా. ఇదిగో ప్రభా, నువ్వు వస్తున్నావు త్వరగా. నువ్వు వెళ్తున్నావు 1000 సంవత్సరముల పరిపాలన. దాని తర్వాత తీర్పు. అపవాది వాడాడు చర్యలు పడేస్తున్నావు. ఈ ఘట సర్పాన్ని, క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తని అగ్నితో మండు కొండలను పడవేసి దేవా, ధవల సింహాసనం మీద కూర్చుని ప్రతి ఒక్కరిని తీరుస్తున్నావు కదయ్యా. అయ్యా, కానీ ఈరోజు మాకు నీ వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీతో పాటు మేము ఎత్తబడితే ప్రభా, ఆ తీర్పు నుండి మేము తప్పించబడుతున్నాం కదా ప్రభా. ప్రభా, ఇదిగోనయ్యా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. మా పేర్లు జీవగ్రంథంలో రాయబడినయ్యా, పరీక్షించుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, గ్రహింపజేయి ప్రభా. మమ్మల్ని క్షమించు తండ్రి. నీకు విరోధమైన కార్యాలు, మాటలు, క్రియలు, తలంపులు, చూపులు, అడుగులు అన్నిటిని క్షమించయ్యా. ఇదిగో ఇక్కడ ఎవరన్నా ఇంకా నీలో అపరాధ భావం అంటే, ఇఫ్ యూ ఫీల్ గిల్టీ, దేవుని అడుగు, నన్ను క్షమించు. యథార్థంగా వన్ ఆనెస్ట్ ప్రేయర్, యథార్థమైన ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడు. ఈరోజు ఇక్కడ నీలో ఏదో లోపం కనబడుతున్నట్టు దేవుని అడుగు, నన్ను క్షమించు, నన్ను సరిదిద్దు, ఈ పాపం నాకు విడుదల దయచే అడుగు. దేవుని అడుగు, దేవుడు కార్యం చేస్తాడు. ఇదిగో ప్రభా, మా బలహీనతల నుండి మమ్మల్ని విడిపించయ్యా. మమ్మల్ని క్షమించు. మా బలహీనతలు మనకు బలంగా మార్చు. నీ కొరకు ధైర్యంగా నిలబడాలి ప్రభా. పాపానికి మాలో వేరు ఉండనవద్దయ్యా. పాపపు వేరులు పీకివే ప్రభా. చేదైన వేరులు పీకివే ప్రభా. ఆత్మ ద్వారా నడిపించబడతా శరీర క్రియలను జయిస్తామన్నావు కదా ప్రభా. శరీర క్రియలను నెరవేర్చమన్నావు కదా ప్రభా. ఇదిగో ప్రభా, మమ్మల్ని అందరూ నీ ఆత్మ ద్వారా నడిపించు ప్రభా. ఇదిగో మమ్మల్ని అందరూ మరొక్కసారి ఈ క్షణము నీ రక్తంతో కడుగు ప్రభా. మమ్మల్ని నీ సొత్తుగా నీతిమంతులుగా నిలబెట్టు ప్రభా. నీ రక్తము మమ్మల్ని నీతిమంతులుగా మారుస్తుంది కదా. నీ రక్తము మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కదా. నీ రక్తము మమ్మల్ని యోగ్యులుగా చేస్తుంది కదా ప్రభా. ఇదిగోనే మమ్మల్ని మార్చు, మమ్మల్ని చేయి, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని నిలబెట్టు, మాకు సహాయించు. ఈరోజు ఎంతో సమయం అయిందని ముగించుడుగా దేవా, ఈ మర్మములు, ఈ సత్యములు మేము ఒక లిమిట్ వరకే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం ప్రభా. కానీ దేవా, నీ ఆత్మ ద్వారా నీవే బయలుపరచాలి. ప్రతి ఒక్కరు గ్రహించాలి. వారు చదువుచునగా, వారు వెతుకుచునగా, వారు గ్రహించి ఏ ఆత్మ ఏదో పరీక్షించి నీ కొరకు యథార్థంగా జీవించే జీవితం దయచి
యథార్థంగా నీ కొరకు బ్రతుకు దయచేయమని, యథార్థంగా నేను సేవించే కృపను దయచేయమని అడుగుంటూ, నీ రాకడలు వచ్చేంత వరకు నమ్మకంగా పోరాడాలి. నువ్వు వస్తే ఎంత పడాలయ్యా, నడబడకూడదు ప్రభా. ఈ లోకానికి వచ్చే ఈ ఉగ్రత నుండి మేము తప్పించబడాలని వేడుకుంటూ, అందరు కలిసిన జ్ఞానం, సిద్ధపాటు, సమర్పణ, విచేక్షణించి నడిపించుకొని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.